హాయ్, హలో, నమస్తే మిత్రమా. ఒక మంచి విషయం ఎండ్ వరకు వినండి. మనం ఉపయోగించే కొన్ని ఆకులు ఎంత గర్వంగా మాట్లాడి పడ్డాయో, తులసి ఆకు మాత్రం ఎంత గొప్పగా మాట్లాడిందో వినండి. మొదటిది మామిడి ఆకు. ప్రతి శుభకార్యంలోనూ నేను తప్పనిసరిగా ఉండాలి, అసలు నేను లేనిది ఏ శుభకార్యము జరగదు అని గర్వంగా పలుకుతుంది. అది విన్న దేవుడు చిరునవ్వు నవ్వి తలుపు గుమ్మానికి తలకిందులుగా వేలాడే శిక్ష విధించాడు. రెండవది కరివేపాకు. ఏ వంటలోనైనా నేను లేకపోతే ఆ వంటకు రుచి అనేది ఉండదని గర్వంగా ఉంటుంది. నేనే గొప్ప అని కూడా ఉంటుంది. అది విన్న దేవుడు ఆ ఆకుని తట్టలో వేసిన మరుక్షణం ఏరిపడేసి దాన్ని గర్వాన్ని అణిచే ఆలోచన మనిషికి కలిగించాడు. ఈ మనుషులు భోజనం చేయడానికి నన్ను తప్పగా వాడాల్సిందే, కాబట్టి నేనే గొప్పని గర్వంగా చెప్తుంది అరటి ఆకు. తిన్న తర్వాత ఎంగిలి ఆకుగా దాని బ్రతుకు చెత్త కుప్పలో పడేటట్లు చేశాడు ఆ భగవంతుడు. నన్ను శుభకార్యాల్లోనే కాదు, నన్ను తాంబూలంగా వేసుకుంటే వారి నోటిని ఎర్రగా పండిస్తాను. నాకు సాటి ఎవ్వరూ లేరని నేనే గొప్పని అంటుంది తమలపాకు. దేవుడు దాని పొగరును అణచాలని తమలపాకు నమిలి తిని ఆ తర్వాత బయటకు ఉమ్మివేసే అలవాటు చేశాడు మనిషికి. చివరిగా తులసి ఆకు. నన్ను కూడా దేవుని పూజలో వాడతారు, కానీ నా చివరి క్షణాలు దైవ నిర్ణయంపై ఆధారపడి ఉన్నాయి అని వినయంగా పలుకుతుంది. అది విన్న భగవంతుడు చాలా సంతోషించి తన మెడలో తులసి మాలగా, హారంగా, తన పాదాల చెంత తులసి దళాలను, భక్తులు సేవించే తీర్థంలో తులసి ఆకులు ఉండేలా పవిత్ర జీవితాన్ని ప్రసాదించాడు. కాబట్టి నా వల్లే, నేనే గొప్ప, నేనే లేకుంటే అనే అహంకారంతో ఉన్న వాళ్ళు ఏదో ఒకరోజు పతనం చెంది అవమానాల పాలవుతారు. వినయంగా నేను అని అనకుండా ఉన్నవాళ్ళు ఉన్నత స్థానాన్ని పొందుతారు. ఉదాహరణకి మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి మాదిరి. విన్నారుగా. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ అండ్ షేర్ చేసి హైప్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరలా రేపు కలుసుకుందాం. ధన్యవాదాలు. జై హింద్.